కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంలా మారిందని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోకుండా కేవలం అధికారుల వరకే కేసులు పరిమితం చేయడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ అవసరం ఉందని డిమాండ్ చేశారు. వాస్తవాలను బయటపెట్టాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. మొత్తం అయోమయం తయారైతే ప్రజల పట కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతుబంధంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కానీ తక్కువ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సీబీఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మరి పోయి పోయమని చెప్పారు. బీఆర్ఎస్ అందరూ పోయి అప్పుడు తట్టమోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ పని నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణ మీద మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రజలకు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా. పంటలు వండినాయి అన్నారు, ఏడ వండినాయి అన్నా. నేను ఇప్పటికంటున్నాను కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది. మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర ధృవీకరణ ఎక్కువ. మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీరు కూడా వేరు, కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటా వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసిరు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ అది పార్టీ స్టాండే. ఎవరిదైనా ఏపీలో వైసీపీని అణగదొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, పర్యటనలో ఏదైనా సమస్య తలెత్తితే జగన్దే తప్పు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అలాగే కొంతమంది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అంబటి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి, భయపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి. ఒకసారి కేసులు పెట్టి ఇక్కడ రాకుండా పోతారు. అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడా? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. ఇది నేను చెబుతున్న మాట కాదు, పోలీసులే చెప్తున్నారు మాకు ఆ మాట. ఏమని అనుకుంటున్నారేమో, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు, వాళ్ళే చెప్తున్నారు. మా ఎస్పీలే మమ్మల్ని అంటలేదండి, వాళ్ళు చట్ట ప్రకారం మమ్మంటున్నారు. మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి, కేసులు పెట్టండి అని అంటున్నారు. ఏమిటి అన్యాయం? ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకోమాకండి. మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు. రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చెళ్ళారు, నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడి రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఏమిటి అన్యాయం అంటున్నా?
కాకి బట్టలు వేసుకోండి, పచ్చ చొక్కాలు వేసుకోమాకండి లోపల. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదరడానికి సిద్ధంగా లేవు. మేము రౌడీలం కాదు, సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప మరో దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. హైదరాబాద్లోని హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ వద్ద అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్తో యువకులు హల్చల్ చేశారు. లగ్జరీ కార్లలో అధిక వేగంతో పోటీపడి డ్రిఫ్టులు కొడుతూ రోడ్లపై రచ్చ చేశారని స్థానికులు తెలిపారు. అతివేగంగా కార్లు నడుపుతూ పోటీపడ్డ ఆకతాయిలు ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా ప్రమాదకరంగా వాహనాలతో దూసుకెళ్లారని చెప్పారు. ఈ సమయంలో ఒక వాహనం అదుపు తప్పి అక్కడే పార్కు చేసి ఉన్న 2 కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట కృషి చేయదలుచుకున్న ఈ సందర్భంలో వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానీయుడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఆనాడు అహంకారంతో, కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి. ఆయన మాట ఏంటంటే స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు. ఇవాళ అంటున్నావు కదా, నేను అంటున్నా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది, ఎవడు కళ్ళ కూడా ఊహించలేని నా జిల్లా వాసిని 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర నా తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవడు కూరలే, ఎవడు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల
ఇబ్బందులు లేకుండా చేసిన మాన్యుడు మోడీ గారు. అవునా కాదా చెప్పగలిగే దమ్ము టీఆర్ఎస్కు ఉందా, బీఆర్ఎస్కు ఉందా, కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే తెలంగాణకి ఇవాళ ఆదుకున్నది. ఇవాళ ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నినాదాలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇవాళ అది రియాలిటీ మా వరంగల్ జిల్లాలోకి తెలుస్తుంది, మా శేఖర్రావు గారు లాంటి వాళ్ళకు. అందుకే చెప్తా అన్నీ చెప్తాం కానీ ఇవాళ చెప్తా తప్పకుండా. ఏ పేద దేశం అని భావించినమో, ఏ ఇల్లెట్రసీ కంట్రీ అని చెప్పి భావించినమో, ఇవాళ నాయకుడు ఉంటే ఎట్లా స్ఫూర్తి పొందుతారు, ఎట్లా ఎదుగుతారనడానికి సజీవ సాక్ష్యం. జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసే నాడు నవ్విండ్రు. 55 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇవాళ నువ్వు ఎక్కడికైనా పో, నా కూరగాయలమ్మే చదువురాని తల్లి, నా పండ్లమ్ముకునే తండ్రి, నా ఆటో డ్రైవర్, ఇవాళ అంటున్నా చిల్లర పైసలు లేకపోతే బస్ టికెట్ ఇక దించేసిన చరిత్ర ఆనాడు. కానీ ఇవాళ చిల్లరతో అక్కలు లేకుండా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్లో నంబర్ 1 దేశం భారతదేశం. అమెరికా కాదు భారతదేశం. అంటే నాయకుడు ఊహిస్తారు ఎవరైనా ఇంత గొప్పగా ఉండదని? అనేకం ఉన్నాయి. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి, ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు, ప్రజలందరూ చల్లగా ఉండాలనుకునేటువంటి దేశం. ఇంతకుముందు విద్యాసాగర్ ఒక మాట చెప్పాడు, అమెరికా కాదు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం. విశ్వగురు గతంలో పాక్ ఉగ్రదాడులపై నిస్సహాయ పరిస్థితి ఉండేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోడీ వచ్చాకే పాక్ ఉగ్రదాడులకు బుద్ధి చెప్తున్నామని తెలిపారు. భారత్ సత్తా ఏంటో పాక్ సహా ప్రపంచానికి చూపించామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచం నివ్వెరపోయేలా భారత సైనికులు సత్తా చాటారని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభకోణాలే జరిగాయని మండిపడ్డారు. మోడీపై ఒక్క అవినీతి మరకలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్లు చూసి మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయని నేను ఇప్పుడు మనం చేస్తా ఉన్నాను. అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో ఇదే హైదరాబాద్ నగరం నుంచి మీరు నిజామాబాద్ రోడ్డు వెళ్తారా? ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూలు రోడ్డు వెళ్తారా? ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్డు వెళ్తారా? ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి. మన తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో 33 జిల్లాలలో 32 జిల్లాలకు జాతీయ రహదారిలో అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,50,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేయలేదు.
కానీ మోడీ గారి నేతృత్వంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1300 కోట్ల రూపాయలు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, 1300 రైల్వే స్టేషన్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. మన దేశంలో ఏ రకంగా ఈరోజు రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉందో, జాతీయ రహదారులు, ప్రధాన్ మంత్రి సడక్ యోజన పేరు మీద మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు రోడ్డు లేనటువంటి గ్రామాలను గుర్తించి అద్భుతంగా గ్రామాలను రోడ్డుతో కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ లేనటువంటి గ్రామం ఉండకూడదని చెప్పి అన్ని గ్రామాలను, చెంచు గ్రామాలు కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలు కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా వేల కోట్ల. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారుల బదిలీలు సర్దుబాట్లకు కమిషనర్ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల ప్రకారం జీహెచ్ఎంసీలో 6 అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. వీరిలో 2 ఐఏఎస్ అధికారులు, 4 పురపాలక శాఖకు సంబంధించిన అడిషనల్ డైరెక్టర్లు ఉండాలని ఆ కమిటీ సూచించింది. దాని ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులకు విభాగాల కేటాయింపు, పనితీరు, పర్యవేక్షణ, బదిలీలకు ప్రత్యేక విధానం లేదని సమాచారం. ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే వ్యక్తులతో సంబంధం లేకుండా పనిచేసుకుంటూ పోతుందని, దీనికోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో పూర్తి స్థాయి ప్రక్షాళన పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం 12 మంది అడిషనల్ కమిషనర్లు ఉన్నారు. వీరిని 6కి తగ్గించనున్నారు. ఈ 6లో ఇప్పటికే అడిషనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి ఉన్నారు. మరో 3 జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని అడిషనల్ కమిషనర్గా నియమించే అవకాశం ఉంది. మిగిలిన 4లో పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న రఘుప్రసాద్ ప్రస్తుతం అడిషనల్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. మరో అడిషనల్ డైరెక్టర్ ఎన్ రవికిరణ్ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 2 అడిషనల్ డైరెక్టర్లలో శ్రీనివాస్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరో వ్యక్తి జె శంకరయ్య టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా నియమించేందుకు కసరత్తు నడుస్తుంది. జీహెచ్ఎంసీలో అటెండర్ నుంచి అడిషనల్ కమిషనర్ వరకు మంజూరైన పోస్టులు 9,000. కానీ ప్రస్తుతం 4,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో 30 మంది సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు కమిషనర్ కర్ణన్ ఇప్పటికే సేకరించారు. ఏ కేటగిరీకి ఏ పోస్టింగ్ ఇవ్వాలి, సీనియారిటీ ప్రకారం ఎక్కడ నియమించాలి అనే విషయాలపై నివేదిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న అడిషనల్ కమిషనర్లలో సీనియారిటీ ఆధారంగా ఆ విభాగాలకు హెచ్ఓడీలుగాను, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగాను పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హెచ్ఎండిఏ సైతం పరిపాలనా జోన్లు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కడ 5 జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జోన్కు ఒక సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని జోనల్ కమిషనర్గా నియమించేందుకు మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలోని 5 అడిషనల్ కమిషనర్లకు అవకాశం రానుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు భారత్ ఫ్యూచర్ సిటీలోనూ నాన్ కేడర్ అడిషనల్ కమిషనర్ పోస్టు ఉంది. ఇక్కడ కూడా ఒకరికి అవకాశం రానున్నదని సమాచారం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. జౌల గ్రామానికి చెందిన సిద్దిరామ్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో మద్యం సేవించే సందర్భంలో సిద్దిరామ్ మధ్య మాటమాట పెరిగి గొడవ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి కుటుంబీకులు సిద్దిరాంపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సిద్దిరామ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.